గుడ్డి వాళ్ళు ఓకేనా ఓకేనా మనం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ సీతారాంపురం మండలం బసినేపల్లి సంజీవిరెడ్డి నగరం కాలనీలో ఉన్నాము. దాదాపుగా గత 3 నెలలుగా కూడా మనం 200 పైగా గోకులం అనిమల్ షెడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇది మొట్టమొదటి గోకులం షెడ్ ఓపెనింగ్. దీన్ని ఓపెన్ చేయడానికి ఈ రోజున ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ పెద్దలు అన్నగారు చెంచల్ బాబు యాదవ్ గారు కానీ, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రాజు, అలాగే మన చెన్నకేశ్వర గారు, మన సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా డైరెక్ట్గా ఫండ్స్ నుంచి మనం ఇంకా కూడా అనిమల్ షెడ్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది మనకు. అలాగే సీసీ రోడ్లు కూడా మనం మొదటి దశ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా 80% మొదటి దశ కంప్లీట్ అయింది. 47 కిలోమీటర్లు సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. రెండో దశ ఇప్పుడే ప్రపోజల్స్ వెళ్తా ఉన్నాయి. మళ్ళీ మూడో దశ కూడా స్టార్ట్ చేస్తున్నాం ప్రపోజల్స్. నాకు తెలిసి రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మొత్తం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా అన్ని విలేజెస్లో అన్ని పంచాయతీల్లో కూడా మనం సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకునే దానికి ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాము. దానికి మన గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారి డైరెక్షన్లో సంక్రాంతి లోపల మనం రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గుంతలున్నా కూడా పూడ్చుకొని సంక్రాంతికి మనకు దాదాపుగా బయట నుంచి 30 నుంచి 35 వేల మంది బయట నుంచి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి సంక్రాంతి టైంకి కూడా మనం అన్నీ కూడా రోడ్లు క్లియర్గా ఉండేటట్టుగా గుంతలు లేకుండా చాలా వరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1,40,00,000 మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గానికి. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గం తరఫున. అలాగే బాబు గారు స్పష్టంగా హామీ ఇచ్చున్నారు ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇక్కడ టూరిజం అవ్వచ్చు, జాబ్ క్రియేషన్ అవ్వచ్చు, నీటి గురించి అవ్వచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి చోట కూడా మనకు అడుగు ముందుకేసి వెళ్తా ఉన్నాము. అలాగే సూపర్ 6 పథకాలు కూడా దాదాపుగా అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీరు చూశారు గత 6 నెలల్లో కూడా మనం ఏ విధంగా మనం డెవలప్మెంట్ తోటి ముందుకు పోతా ఉన్నామని. పంచాయతీల దగ్గర నుంచి మొదలు పెడితే అంతకుముందు గత 5 ఏళ్లుగా ఒక్కొక్క పంచాయతీలో కూడా 1 పైసా నిధులున్న సందర్భం లేదు. పంచాయతీల్లో ఇప్పుడు నిధులు కనపడుతున్నాయి. కనీసం బల్బు మార్చుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది గత 5 ఏళ్లలో. పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రోజున ఫండ్ వస్తూ ఉంది, పంచాయతీలో ఫండ్ ఉంది. అలాగే రోడ్లు అవ్వచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ హాస్టల్స్ కూడా నేను స్వామి గారిని మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని కలవడం జరిగింది. వారు కూడా మనకు ప్రత్యేక దృష్టి పెట్టి హాస్టల్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే బిల్డింగ్స్ అయితే పాడైపోయి ఉన్నాయో ఆర్ఓ ప్లాంట్లు అవ్వచ్చు, రకరకాలుగా దాదాపుగా ₹1 కోటి దాకా మన ఓన్లీ ఉదయగిరి నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసి ఇంకా కూడా కొంత అడుగున్నాం మనం. పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు. కొన్ని చోట్ల బీసీ కాలనీలు, బీసీ హాస్టల్స్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ కాలనీ హాస్టల్స్ అవ్వచ్చు, కొన్ని విజిట్ చేయడం జరిగింది. నేను వాళ్ళు కూడా ఆదుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ నరేగా ఫండ్స్లోనే ఈ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అవ్వచ్చు, కస్తూర్బా స్కూల్స్ అవ్వచ్చు, ఎక్కడైతే మెయిన్ రోడ్డు నుంచి స్కూల్ లోపలికి రోడ్డు లేదో అవన్నీ కూడా క్లియర్గా నేను డైరెక్షన్ ఇచ్చున్నాను. రోడ్లు ఏమని చెప్పి ఫస్ట్ స్కూల్స్కి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలు వర్షం పడినప్పుడు ఇబ్బంది పడకుండా లోపలికి వెళ్ళేదానికి ఆ స్కూల్ రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడున్న మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అవ్వచ్చు, మన ఎక్స్ ఎమ్మెల్యే మన చంద్రశేఖర్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే ఇతర నాయకులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు అవ్వచ్చు, అందరం కూడా సమన్వయంతో మనం ఆలోచన చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా మనం వాడుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో రేపు 8వ తారీఖున పెద్ద ప్రోగ్రామ్ ఒకటి చేయబోతా ఉన్నాం మన వింజమూరులో. విపిఆర్ గారి ఫౌండేషన్ ద్వారా మనం ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక ఆత్మీయ సభ ఒకటి చేసుకోవడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం 8వ తేదీ. అందరూ అక్కడికి రండి. 8వ తేదీ వింజమూరుకు వచ్చి ఆ సభను కూడా మీరు జయప్రదం చేయండి. అలాగే మనం ఎల్లవేళ అందుబాటులో ఉంటున్నాం. నేను కానీ, మన ఆఫీస్ స్టాఫ్ కానీ, మన అన్న కానీ, తర్వాత ఎవరైనా కూడా అన్న దాదాపుగా ఉదయగిరిలో చాలా రోజులు ఉంటున్నారు ఇక్కడ కూడా. వారు కానీ సీతారాంపురం నుంచి కానీ ఎక్కడైనా కూడా మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్తే మా శక్తి మేరకు మేము పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడికి వచ్చిన డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి, అలాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. వీళ్ళకి మొట్టమొదట ఈ కుటుంబానికి వాళ్ళకి డెఫినెట్గా ఇది కొంత ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవన విధానం మెరుగుపడడానికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కొంత పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇటువంటి కార్యక్రమాల వలన. వారికి నా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.